ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ శక్తితోటి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగుచేయను. ఈరోజు మనము దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అంటే ఏంటి, లోక సంబంధమైనటువంటి దుఃఖం అంటే ఏంటి. మనం ముందుగా లోక సంబంధమైన దుఃఖం ఏంటో మనందరికీ తెలుసు. లోక సంబంధమైన దుఃఖం దేని గురించి? మన జీవితాల్లో మనం ఏదో సాధించాలనుకొని సాధించలేకపోయామని దుఃఖం. మన చుట్టుపక్కల వారందరూ కూడాను ఏదో అభివృద్ధిలోకి వెళ్ళిపోతూ ఉంటే మనకు ఆ అభివృద్ధిలోకి మనం రాలేదన్నటువంటి దుఃఖము, ఇంకా ఏదో సంపాదించుకోవాలి అనేటటువంటి దుఃఖము లోక సంబంధమైనటువంటి దుఃఖము. ఎప్పుడు లోకపరమైనటువంటి ఆలోచనలే, లోకపరమైనటువంటి అత్యాశలే, లోకపరమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాము. ఇది ఇలాంటి దుఃఖంలో గనక నువ్వు ఉంటూనే ఉంటే మన జీవితకాలం అంతా అది చివరికి నిన్ను మరణానికే తీసుకొని వెళ్తుంది తప్పించి ఆ దుఃఖము వల్ల మనందరికీ తెలుసు, సంతోషమైతే ఎముకలకు పుష్టిగా ఉంటుందంట. దుఃఖము ఎప్పుడు కూడాను ఎముకలకు కుళ్ళు అయిపోతాయి. అంటే మన ఎముకలు కుళ్ళు పట్టిపోతున్నట్టుగా అయిపోతుంది దుఃఖం అనేది. అది లోక సంబంధమైనటువంటి దుఃఖము. మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ లోక సంబంధమైన దుఃఖంలోకి వెళ్ళిపోతే ఇదిగో నీ ఎముకలకు కాస్తను పుష్టి తగ్గిపోయి కుళ్ళు పట్టిపోయి అది మరణానికే దారితీస్తుంది తప్పించి ఆ తర్వాత కూడాను అలా లోక సంబంధమైన దుఃఖంలో నువ్వు బ్రతికి ఈ లోకంలోకి త్వరగా మరణం తెచ్చుకుంటావు. ఆ తర్వాత రెండవ మరణం నుంచి కూడా నేను తప్పించే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు? నీకు దేవుని పట్ల శ్రద్ధ, దేవుని పట్ల ఆసక్తి, దేవుని చిత్తం నా జీవితంలో ఏంటి అనేది మనకి లేదు. కాబట్టి లోక సంబంధమైనటువంటి దుఃఖం ఎక్కడికి తీసుకెళ్తుందంటే పూర్తి మరణంలోకి తీసుకొని వెళ్తుంది. అది పాతాళానికే మనల్ని నడిపిస్తుంది. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏంటి? దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏంటి అంటే, ఇదిగో దేవా, నేను నా జీవితంలో నేను అనేకమైనటువంటి తప్పులు చేసి ఉన్నాను. ఇదిగో దేవా, నా యొక్క తప్పులను బట్టి నన్ను క్షమించమని దేవుని దగ్గర వేడుకునేటటువంటి దుఃఖము. నాకు మారు మనసును కలుగు చెయ్యి అని చెప్పేసేసి వేడుకునేటటువంటి పశ్చాత్తాపంతో వచ్చేటటువంటి దుఃఖము. అలాగే ఇదిగో నా బిడ్డలను నేను కనీసం రక్షించుకోలేకపోతున్నానే, లేకుంటే ఇదిగో నా స్నేహితులను రక్షించుకోలేకపోతున్నానే, నా చుట్టుపక్కల ఉన్న వారికి ఎవ్వరికీ కూడాను దేవునిలోకి తీసుకొని రాలేకపోతున్నానే, ఎలా అయినా వారందరినీ కూడాను దేవునిలోకి నడిపించడానికి నాకు శక్తినివ్వయ్యా. ఇదిగో నాకు వారందరిని గురించి నాకు దుఃఖము కలుగుతూ ఉన్నది. ఇదిగో నాకు వారందరిని గురించి కూడాను వేదన కలుగుతూ ఉన్నది. ఒక్క ఆత్మనైనా నేను రక్షింపలేకపోతున్నానే అనేటటువంటి దుఃఖము దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము. ఇలాంటి దుఃఖం ఎప్పుడన్నా మనకుందా? ఎప్పుడైనా దేవుని దగ్గర మొరపెట్టుకున్నామా? అయ్యా, నేను వద్దనుకుంటున్నా కానీ ప్రతి క్షణము మళ్ళా పాపంలోనే పడిపోతున్నానే. అయ్యయ్యో, నా బిడ్డలని నేను ఎటువంటి మంచి మార్గంలో నడిపించలేకపోతున్నానే అని దేవుని దగ్గర మొరపెట్టుకునేటటువంటి దుఃఖము. ఇది నిన్ను రక్షణార్థమైనటువంటి మారు మనసు కలుగజేస్తుంది. ఒక్కసారి మారు మనసు వచ్చిన తరువాత ఇక నీకు ఈ విషయాలను బట్టి నువ్వు దుఃఖపడవలసినటువంటి విషయము ఉండదన్న విషయాన్ని పౌలు గారు ఎంత చక్కగా తెలియపరుస్తూ ఉన్నారో చూడండి. మనందరికీ తెలుసు ఇద్దరి ప్రార్థన. ఎవరు అది? లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం ద్వారా తెలియపరుస్తారు. అది ఎవరిని గురించి? తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పెను. అంటే తమకు తామే నీతిమంతులు అనుకుంటున్న వారిని గురించి తెలియపరుస్తూ, ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళి వారిలో ఒకడు పరిసయుడు, ఒకరు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తనను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడిననియు, తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడిననియు చెప్పాను. ఇది యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా తెలియపరుస్తున్నారనమాట.
సుంకరి, పరిసయ్యుడు మనందరికీ తెలుసు. ఈ పరిసయ్యుని ప్రార్థన ఎలా ఉందో చూడండి. ఏమంటూ ఉన్నాడు అంటే, అసలు పరిసయ్యుని యొక్క మనసులో ఒక్క చోట గూడా నేను పాపిని నన్ను క్షమించు, నా పాపములను బట్టి నన్ను క్షమించు అనేది లేదు. తనను తాను చాలా నీతిమంతుడిగా ఎంచుకుంటూ, దేవునికి కూడా తన నీతిని దేవుడు కూడా ఎరగనట్టుగా దేవునికి తనకు తానే నేనెంత నీతివంతుడినో దేవునికి తెలియపరుస్తున్నాడు. చూడండి. నేనెవరిని చోరుల్లా, అన్యాయస్తుల్లా, వ్యభిచారుల్లా అసలు ఉండట్లేదు. ముఖ్యంగా ఈ సుంకరి వల్ల అస్సలు ఉండట్లేదు అని చెప్పేసేసి. ఆ సుంకరిని కూడా తక్కువ చేసి తన యొక్క దృష్టిలో ఎంత తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. ఇంకా ఏమంటున్నాడు? వారానికి నేను 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను. చూడండి. ఏదో వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తూ, సంపాదన అంతట్లో 10వ వంతు ఈయన చెల్లిస్తుంటేనే దేవునికేదో లాభం చేకూరుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు తప్పించి, అసలకి మన జీవితాల్లో కూడా కొంతమందిని గమనిస్తే, మనము ఆలయానికి వెళ్ళేది, దేవుని యొక్క వాక్యాన్ని వినేది మన జీవితాన్ని మార్చుకోవడానికే. అది గ్రహించము మనం చాలా సార్లు. గ్రహించకుండా ఆలయానికి వెళ్ళి ఏదో దేవునికి మేలు చేసినట్టుగా మనకు మనమే, ఈరోజు నేను ఆదివారం లేకపోతే శనివారం ఆలయానికి వెళ్ళాను గాబట్టి నాకు ఈ వారంలో చాలా ఆశీర్వాదాలు వచ్చేసేయాలి. లేకపోతే నేను దేవునికి ఏదో గొప్ప మేలు చేసి వచ్చేసానని ఒక రకమైనటువంటి భావనలోకి మనుషులు ఈరోజు వెళ్ళిపోతున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నీతో అసలు ఈరోజు ఏం మాట్లాడారు? మాట్లాడిన మాటలను బట్టి నా జీవితంలో నేనేం సరిచేసుకోవాలి? నేను ఇప్పటివరకు ఎలాంటి భయంకరమైనటువంటి పాపంలో ఉన్నాను? ఆ పాపం నుంచి ఏ విధంగా నేను విడుదల పొందుకోవాలి? అయ్యా నాకు తెలియపరచు అని చెప్పి ఆసక్తితో దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తితో నువ్వు దేవుని ఆలయానికి వెళ్తున్నావా లేదా ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఇక్కడ చూడండి సుంకరైతే ఏమంటూ ఉన్నారో దూరంగా నిల్చొని ఆకాశం వైపు కనులెత్తుటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడని యేసుక్రీస్తు ప్రభువారే తెలియపరుస్తున్నారు. చూసారా? ఇక్కడ ఎవరిది దైవ చిత్తానుసారమైన దుఃఖము, ఎవరిది లోక సంబంధమైనటువంటి దుఃఖము. ఇక్కడ సుంకరి దైవ చిత్తానుసారమైన దుఃఖంగా కన్నులెత్తుటకు కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను కరుణించు. పాపి అని తనను తాను గ్రహించుకొని నేను పాపినయ్యా నన్ను కరుణించమని అడుగుతున్నాడు. ఈ దినాల్లో మనకు ఆ ఉద్దేశాలు ఉన్నాయా అసలకి? నేను పాపిని నన్ను కరుణించయ్యా. నా పాపములను బట్టి నన్ను క్షమించమని చెప్పేసి వేడుకుంటున్న వాళ్ళలో మనం ఉంటూ ఉన్నామా? లేకపోతే ఇదిగో ఆ పైన పరిసయ్యుడు చేస్తున్న ప్రార్థనలాగే నేను చాలా గొప్పగా అందరికంటే మంచిగా, నీతిగా, న్యాయంగా నాకు నేనే నీతిమంతుడిగా బ్రతుకుతూ ఇలాంటి ప్రార్థనలు చేస్తూ ఉన్నావా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. దావీదు గారు గూడాను చూడండి మనందరికీ తెలుసు కదా! దావీదు గారు కీర్తనల్లో 38వ కీర్తన మనం చూసుకోగలిగితే మూడవ అధ్యాయం నుంచి, మూడవ వచనం నుంచి నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయాలు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఎంతగా ఒప్పుకుంటూ ఉన్నాడు చూడండి. అయ్యా నా దోషాలు నా తల మీద పొర్లిపోతున్నాయి. నేను మోయలేని బరువుల్లాగా అవి నా మీద మోపబడి ఉన్నాయి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయాలైతే నాకు దుర్వాసన గలవై స్రవించుచున్నాయి అని ఇంకా అవన్నీ చదువుకుంటూ 38వ అధ్యాయం కీర్తనలు అంతా చదువుకుంటూ కిందకి రండి. 18వ వచనంలో నా దోషము నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను, నా దోషాన్ని నేను ఒప్పుకుంటున్నానయ్యా, నా దోషాలన్నిటిని కూడా నేను మీ దగ్గర ఒప్పుకుంటున్నాను. దావీదు గారు ఎవరండి? మనందరికీ తెలుసు. ఆయనకేమైనా తక్కువైందా అండి? ఆయన ఎంతో రాజుగా చక్కగా దేవుడు స్థిరపరిచారు. నేనిక రాజుని కదా! నేనిప్పుడెందుకు ఎవరి దగ్గర ఎటువంటి తప్పులు ఒప్పుకోవాల్సిన పని లేదు. నా ఇష్టానుసారంగా నేను బ్రతికేస్తాను అని దావీదు గారు అనుకోవటం లేదు. ఎంత చక్కగా చెప్తూ ఉన్నారంటే, నా దోషాలను నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను. చూసారా? ఇక్కడ ఆయన దుఃఖం ఎలా ఉంది? ఆయన దుఃఖము కూడాను దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని యొక్క మాట కొరకు. ఇదిగో నేను అది ఎలా ఉంది? లోక సంబంధమైనటువంటి దుఃఖము కాదు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము కాబట్టే ఆయన ఎంతో చక్కగా రక్షింపబడ్డారు. నా ఇష్టానుసారుడని బైబిల్ గ్రంథంలో ఆయన గురించి రాయబడి ఉన్నది. హల్లెలూయా! హల్లెలూయా! ఎంత అద్భుతం కదా! అలాగే మనకి 119వ కీర్తనలో కూడాను అనేక చోట్ల దావీదు గారు ఏమంటారో తెలుసా? ఇదిగో అయ్యా నాకు ఎందుకు ఏడుపొస్తుందో తెలుసా? నాకు దుఃఖం ఎందుకొస్తుందో తెలుసా? నీ యొక్క ఉపదేశములను వీరు వినకపోవటం వలన
నాకు అధికమైనటువంటి దుఃఖం వస్తూ ఉందన్న విషయాన్ని తెలియపరుస్తారు. 119 కీర్తనలో మనం చదువుకోగలిగితే చూడండి ఎందుకు నాకు ఏడుపొస్తుంది, లేకపోతే ఎందుకు నాకు దుఃఖమొస్తుంది అంటే, నాకు దుఃఖము ఏదో నా యొక్క శత్రువులైనటువంటి ఫిలిష్తీయులో, లేకపోతే తన కుమారుడైన అబ్షలోము, లేకపోతే సౌలు గారో వీళ్ళొచ్చి నా మీద యుద్ధానికొస్తారని నాకు దుఃఖం రావట్లేదు గానీ, జనులు నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోకపోవటం వలన నాకు విపరీతమైన దుఃఖమొస్తుందన్న విషయాన్ని తెలియపరుస్తారు. చూడండి ఎంత, ఎంత, ఎంత అద్భుతంగా భక్తులకి ఏ విషయాల్లో బాధ కలుగుతుందంటే వారందరూ దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి ఉన్నారు. మరి ఈ దినాలలో మనం ఎలాంటి దుఃఖాన్ని కలిగి ఉన్నాము? మనకందరము కూడా అర్థం చేసుకొని, ఈ దినాల్లో మనం లోక సంబంధమైన దుఃఖంలో ఉన్నామా? అది మరణానికే దారితీస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖంలో ఉన్నామా? అది మారు మనసును కలుగజేస్తుంది. ఆ మారు మనసు నీకెన్నటికీ దుఃఖాన్ని ఇవ్వనే ఇవ్వదు. హల్లెలూయా! హల్లెలూయా! మనందరము జీవములోకి ప్రవేశించాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.